పవన్ కళ్యాణ్ గారే కాదు, ఆయన అభిమానులు కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది బ్రతుకున్న వ్యక్తులే కాదు, చనిపోయిన వ్యక్తులు కూడా 10 మందికి వాళ్ళ అవయవాలు ఇంకా ఉపయోగపడాలి అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది నిజంగా చాలామందిని ఇన్స్పైర్ చేస్తుంది. చాలామందిని ఇంకా చెప్పాలంటే కంట తడి కూడా పెట్టించింది. ఒక్కసారి ఆ ఘటన మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. తాను లేకున్నా 5గురికి పునర్జన్మ ఇచ్చిన జనసేన కార్యకర్త రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. అతను జనసేన కార్యకర్తగా తెలిసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సూచనతో అవయవ దానానికి అంగీకరించినటువంటి తల్లిదండ్రులు. రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి తన మరణించిన 5గురికి పునర్జన్మనిచ్చినటువంటి జనసేన కార్యకర్త ఉదాంతం ఇది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనతో అతని తల్లిదండ్రులు ఒక బాలుడికి గుండె ఇచ్చి ప్రాణం పోయడంతో పాటు ఇతర అవయవాలు దానం చేసి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అవా అనే బాంబే గృహాల్లో నిర్వహించేటువంటి పీత విజయకృష్ణ 28 సంవత్సరాలు జనసేన కార్యకర్త. అతని తండ్రి శ్రీనివాసరావు లారీ డ్రైవర్గా పనిచేస్తున్నారు. తల్లి సుబ్బలక్ష్మి పక్షవాతంతో బాధపడుతుంది. ఈ నెల 6న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినటువంటి విజయకృష్ణ పరిస్థితి విషమించడంతో గుంటూరు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బ్రెయిన్ డెడ్ అని శనివారం ధృవీకరించడంతో డిప్యూటీ సీఎం స్పందించి అవయవ దానం చేసేలా తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించి ఆ బాధ్యతను జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ గారికి అప్పగించారు. ఈ మేరకు ఆ విజయకృష్ణకి సంబంధించినటువంటి తల్లిదండ్రులను ఆయన అనుశ్రీ సత్యనారాయణ గారు ఒప్పించి ఎంతోమందికి ఆ అవయవాలను ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని చేశారు. నార్మల్గా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఉన్నప్పటి నుంచి సమాజం వైపు ఆయన ఏదో ఒక రకంగా ఇన్స్పైర్ చేసేటువంటి సాంగ్స్, డైలాగ్స్, ఏదో ఒక సీన్స్ కావచ్చు, ఇవన్నీ పెట్టుకుంటూనే వచ్చారు. అంటే చిరంజీవి గారి నుంచి వచ్చినటువంటి ఆ సమాజ సేవ అనేది ఆయనలో ఉందో ఏమో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి అది ఇంకా భారీగా పెరిగిపోయింది. తన కుటుంబం అనేది పక్కన పెట్టేసి ప్రజలు, సమాజం అనే దాని మీద ఎక్కువగా ఆయన జీవితాన్ని అంతా కూడా అంకితం చేశారనాలి. ఎస్పెషలీ చాలామంది హీరోలు ఉంటారు. చిరంజీవి గారు రాకముందు పాలాభిషేకాలు, పూలాభిషేకాలను చేసేవాళ్ళని చూసాం, కానీ కటౌట్ల మీద సమాజంలో వైపు నడిచేటువంటి వ్యక్తుల్ని, అభిమానుల్ని ఈ రకంగా కూడా మనం మోటివేట్ చేసి రక్తదానం, నేత్రదానం, లేదా అన్నదానం, ఇంకొక కార్యక్రమాలు అంటే అభిమాన నటుడు పుట్టినరోజో ఇంకొకటో ఏదైనా కార్యక్రమం వస్తే సేవా కార్యక్రమాల వైపు చేసేటువంటి అవకాశాన్ని చిరంజీవి గారి నుంచి మన పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందేమో అనాలి. ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత సమాజంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఎస్పెషలీ హీరోలు అంటే ఇలాగే ఉంటారేమో అనేది కాకుండా సమాజంలో ఒక చెరగని ముద్ర. ఇంత అభిమానాన్ని ప్రతి 10 మందిలో ఒకరు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉంటారు అంటే ప్రతి హీరోకి సపరేట్ ఫ్యాన్ బేసెస్ ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేటువంటి వ్యక్తిత్వం, ఆయన మనసు అంత గొప్పగా ఉంటుందంటే ఆయన చేసేటువంటి, ఆయన చెప్పేటువంటి ప్రజల కష్టాలను చూసి స్పందించేటువంటి హృదయమే అని చెప్పాలి. ఆయన్ని ప్రజలకి ఇంత దగ్గరగా ఆయన్ని చేసింది, ప్రజల్ని ఆయనకి దగ్గరగా చేసింది కూడా ఈ సామాజిక ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిత్వం మనం అని చెప్పాలి. అలాంటిది డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ప్రత్యేకించి మనం చెప్పుకోవసరంలా. ఆయన పిల్లల పేరు మీద ఉన్నటువంటి డబ్బుని సైతం, డిపాజిట్లను సైతం తీసేసి పిల్లల కోసం దాచుకున్నటువంటి ఆ డబ్బుని తీసి ప్రజలకి సేవ చేయడానికి, అంతేకాదు అంటే కౌలు రైతుల్లో చనిపోయినటువంటి వ్యక్తులకి ఆ డబ్బులను తీసి ఇచ్చారు అంటే ఆలోచించండి. పార్టీని నడపడమే అంటే ఏదో ఒక విధంగా ఫండ్స్ కలెక్ట్ చేసేయచ్చు, కానీ ఒక నిజాయితీగా పార్టీని నడపటం, ఒక దేశంలోనే ఆయన ఒక సరికొత్త పందాన్ని ఎంచుకుని ప్రజలకి ఇలా నిజాయితీగా కూడా రాజకీయం చేయొచ్చు అని చెప్పి ఈరోజు డిప్యూటీ సీఎంఐ కూర్చున్నారు. సో అలాంటి వ్యక్తి ఇలాంటి కార్యక్రమంలో ఆయన అభిమానులే కాదు అందరూ కూడా భాగం పంచుకోవడం ఒక అదృష్టంగానే భావిస్తారు. ఈరోజు ఎస్పెషల్లీ రాజమహేంద్రవరానికి సంబంధించినటువంటి విజయకృష్ణకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా చాలామందిని ఇన్స్పైర్ చేస్తుంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారే కాదు, ఆయన అభిమానులు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయటం ద్వారా ఎంతోమందికి నిజంగా చెప్పాలంటే అసలు ఇంత అద్భుతమైనటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి రావటం, అక్కడ అనుశ్రీ సత్యనారాయణ గారికి చెప్పడం, రాజమండ్రి ఇన్ఛార్జ్కి, ఆ తర్వాత ఆ తల్లిదండ్రులను ఒప్పుకోవటం కూడా దీనికి చాలా ప్రధానంగా అని చెప్పాలి. ఎంతోమందికి ఆ గుండె కావచ్చు, కళ్ళు కావచ్చు, ఇంకొక అవయవాలు కావచ్చు ఉపయోగపడి వాళ్ళకి ఆ అంగవైకల్యం నుంచి దూరం చేసేటువంటి అవకాశాన్ని ఆ అబ్బాయి తీసుకొచ్చి అవకాశం ఇచ్చాడంటే ఇంకంతకన్నా గొప్ప అవకాశం ఉంటుంది. వాళ్ళ జీవితాంతం ఆ అబ్బాయి పేరు చెప్పుకుని, వాళ్ళ తల్లిదండ్రుల పేరు చెప్పుకుని, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకుని వాళ్ళు హ్యాపీగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ
డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఆయన అభిమానులు కూడా మనల్ని ఎప్పుడూ ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారని ఆశిద్దాం.